ఓం గణేశాయ నమః. ఖస్పల్ ఇంటర్లింక్ థియరీ. ఖస్పల్ ఇంటర్లింక్ థియరీ అనేటువంటిది ఇది శ్రీ ఖుల్లర్ గారు, ఎస్పి ఖుల్లర్ గారు దీనిని ప్రపంచానికి చాటారు. ఇది కృష్ణమూర్తి పద్ధతిలో నుంచి బయలుదేరి ఇంకా కొన్ని అలంకారాలను పూంచుకొని ఈ రోజుల్లో అలాగే రాబోయే రోజుల్లో గొప్ప విఖ్యాతిని గడించేటువంటి థియరీగా దీన్ని మనం తీసుకోవచ్చు. ఈ ఖస్పల్ ఇంటర్లింక్ థియరీని నేను భావస్ఫుట పరస్పర అనుసంధాన సిద్ధాంతం అనే పేరుతో పిలుస్తాను ఈ గ్రంథంలో. అలాగే పొజిషనల్ స్టేటస్ అనేటువంటి దానిని గ్రహ బలిష్ట స్థితి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఒక గ్రహం గనక పొజిషనల్ స్టేటస్ ఉంది అనడానికి 3 కారణాలు ఉన్నాయి. ఎందుకు పొజిషనల్ స్టేటస్ అనేది కావాలంటే, పొజిషనల్ స్టేటస్ ఉన్నటువంటి గ్రహం ఇక్కడ చాలా బలిష్టమైనది, ఫలితాన్ని ఇవ్వడంలో అదే ముందుకు దూసుకొని వస్తుంది. ఒక పొజిషనల్ గ్రహము పొజిషనల్ స్టేటస్ పొందింది అని చెప్పడానికి 3 కారణాలను మనం తీసుకోవచ్చు. అందులో మొట్టమొదటిది, ఆ గ్రహం యొక్క నక్షత్రంలో వేరే గ్రహము ఉండకూడదు. జాతకంలో తీసుకున్నప్పుడు గ్రహస్థితి పట్టికలో చూసామంటే ఏ గ్రహాన్ని గురించి అయితే మనం చర్చకు తీసుకుంటున్నామో ఆ గ్రహము యొక్క నక్షత్రంలో వేరే గ్రహం ఉండకూడదు. వేరే గ్రహం ఉంటే ఏమవుతుంది, ఈ గ్రహం ఇవ్వాల్సిన ఫలితాన్ని ముందు ఆ గ్రహం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ గ్రహం యొక్క నక్షత్రంలో ఏ గ్రహం ఉండకూడదు. అదే సందర్భంలో మరి ఒక పొజిషనల్ స్టేటస్ ఏమిటంటే, తన నక్షత్రంలో తానే ఉండడం. వేరే గ్రహం ఈ తన నక్షత్రంలో లేకపోవడం మాత్రమే కాకుండా తన నక్షత్రంలో తానే ఉన్నా కూడా అది పొజిషనల్ స్టేటస్ అవుతుంది. అలాగే ఎక్కడైనా మనం ఒక గ్రహాన్ని స్వీకరించినప్పుడు ఆ గ్రహము మరి ఒక గ్రహం యొక్క నక్షత్రంలో ఉండి ఆ మరి ఒక గ్రహం గనక ఈ నక్షత్రంలో ఉంటే, ఈ గ్రహం నక్షత్రంలో ఉంటే అప్పుడు కూడా పొజిషనల్ స్టేటస్ గ్రహ బలిష్ట స్థితి అని మనం చెప్పవచ్చు. అంటే పరస్పరం ఒక గ్రహాలు రెండు కూడా ఇతర నక్షత్రాల్లో గనక ఉంటే అప్పుడు దాన్ని కూడా మనము పొజిషనల్ స్టేటస్ అని చెప్పుకోవచ్చు. ఒక గ్రహస్థితి పట్టికను పరిశీలించినప్పుడు ఆ పట్టికలో మనము ఎదురు చూచే ఫలితాన్ని ఇచ్చే గ్రహము అంటే ఏదో ఒక భావ ఫలితాన్ని తీసుకున్నప్పుడు ఆ గ్రహం గనక దాని యొక్క నక్షత్రంలో ఏ గ్రహం లేకపోయినా అది మనకు పొజిషనల్ స్టేటస్ అవుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక పట్టికను తీసుకుంటున్నాం. ఆ పట్టికలో పరిశీలించినప్పుడు కుజుడిని తీసుకుంటాం. కుజుడిని తీసుకున్నప్పుడు సెకండ్ కాలం అంటే ఏంటి, రాశి, నక్షత్ర, కక్ష, ఉపకక్షల్లో నక్షత్రాన్ని మనం పరిశీలిస్తూ వచ్చినప్పుడు ఎక్కడ కూడా కుజ అనేటువంటి గ్రహం కనపడదు. అంటే దాని అర్థం ఏమిటి, కుజుని నక్షత్రంలో ఎవరూ లేరు. కాబట్టి ఈ జాతకంలో కుజుడు పొజిషనల్ స్టేటస్ని పొంది ఉన్నాడు అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఒకవేళ ఆ గ్రహస్థితి పట్టికలో కుజుడు తన నక్షత్రంలో ఉన్నా అప్పుడు కూడా పొజిషనల్ స్టేటస్ ఉంది అని చెప్పాలి. వేరే గ్రహాలు లేకుండా పోవడంతో పాటు కుజుని నక్షత్రంలో కుజుడే ఉండుంటే తప్పకుండా పొజిషనల్ స్టేటస్ అనేది ఉంది. ఇది ఒక పట్టిక. ఇంకొక పట్టికకు వెళితే అక్కడ మరొక గ్రహస్థితి పట్టికలో చూస్తే సూర్యుడు చంద్రుడి నక్షత్రంలోనూ చంద్రుడు సూర్యుని నక్షత్రంలోనూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అట్టి స్థితిలో పరస్పరం ఇద్దరు కూడా తమ నక్షత్రాల్లో ఉన్న కారణంగా ఇద్దరికి కూడా అక్కడ పొజిషనల్ స్టేటస్ అనేది పొందుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ జాతకానికి వెళ్తాం. అంటే ఈ పొజిషనల్ స్టేటస్ పొందినందువల్ల ఏం ప్రయోజనము అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ జాతకంలో కుజుడు ఎక్కడున్నాడు, 2వ భావంలో ఉన్నాడు. ఆ కుజుడు 2వ భావంలో ఉన్నా ఏ భావాలకు ఆయన అధిపతి,
1, 6 భావాలకు అధిపతి. 1, 6 భావాలకు ఆయన అధిపతి అయ్యాడు. అంటే వృశ్చిక లగ్నం కాబట్టి. సో అతని నక్షత్రంలో ఎవరున్నారు? ఏ ఒక్కరూ లేరు. కాబట్టి ఇక్కడ అందుచే అతనికి పొజిషనల్ స్టేటస్ అనేది ఉంది. అలాగే గ్రహస్థితి పట్టిక తర్వాత భావస్థితి పట్టిక వస్తాం. భావస్థితిని మనం తీసుకున్నప్పుడు కుజుడు ఎక్కడైనా ఉన్నాడా అని చెక్ చేస్తాం. చేసినప్పుడు 5వ భావానికి వస్తే కక్ష్యాధిపతిగా కనబడుతున్నాడు. 8వ భావంలోనికి వస్తే నక్షత్రాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? ఆయన 2వ భావంలో ఉండడము, 1, 6 భావాలకు అధిపతి కావడము, అలాగే 5వ భావంలో, తర్వాత 8వ భావంలో ఏదో ఒక చోట కక్షగాను ఉపకక్షగాను నక్షత్రాధిపతిగాను ఉండడం ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ కుజుడు ఈ జాతకంలో 1, 2, 5, 6, 8 అనేటువంటి భావ ఫలితాలను ఇస్తాడు. అంటే ఆ భావాలకు కారకుడవుతాడు. మనం ఇంతకు ముందులాగా అక్కడలాగా ఇక్కడ మనము ఆక్యుపెంట్ స్టారు, ఆక్యుపెంట్, ఓనర్ స్టారు, ఓనరు, కంజాయింట్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా ఈ కాస్పల్ ఇంటర్లింక్ థియరీలో అవసరం లేదు. అదే జాతకంలో మనం చంద్రుడిని పరిశీలిస్తే చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు కూడా కుజునితో పాటు కలిసి అక్కడే ఉన్నాడు. సో ఆ విధంగా కుజుడు 2వ భావంలో ఉండడాన్ని మనం ఇక్కడ చూసాము. అలాగే ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు అని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 3వ భావంలో ఉపకక్షాధిపతిగా ఉన్నాడు, 7వ భావానికి కూడా ఉపకక్షాధిపతిగా ఉన్నాడు, 9వ భావంలో ఎక్కడ ఉన్నాడు? రాష్ట్రాధిపతిగా ఉన్నాడు, 11వ భావంలో నక్షత్రాధిపతిగా ఉన్నాడు. ఈ విధంగా చంద్రుడికి పొజిషనల్ స్టేటస్ ఎక్కడుందంటే 2వ భావానికి పొజిషనల్ స్టేటస్ ఉంది. కాబట్టి ఆయన 2వ భావానికి, 3వ భావానికి, 7వ భావానికి, 9వ భావానికి, 11వ భావానికి కారకుడవుతాడు. అంటే ఆ భావ ఫలితాలను ఇస్తాడు. అంటే ఈ ఫలితాలు ఎట్టిస్తారయ్యా అంటే కుజచంద్రులిద్దరూ కూడా వారి దశ, విదశ, అంతర్విదశ, సూక్ష్మ దశ, ప్రాణదశ కాలాల్లో వారి అధీనంలో పై చెప్పినటువంటి భావాల ఫలితాలను వాళ్ళు ఇస్తారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. కృష్ణమూర్తి పద్ధతికి స్టెల్లర్ అస్ట్రాలజీ అని మారు పేరు. కాబట్టి ఇక్కడ నక్షత్రానికే ప్రాముఖ్యతనివ్వాలి. పొజిషనల్ స్టేటస్ లేని సందర్భంలో ఆ గ్రహము తానున్న నక్షత్రాధిపతి గ్రహాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తుంది. అంటే భావచక్రంలో ఏ భావంలో ఆ గ్రహం ఉన్నదో ఆ గ్రహము తానున్న నక్షత్రాధిపతి ప్రభావానికి లోనవుతుంది. ఆ నక్షత్రాధిపతి ఏ భావాల్లో రాష్ట్రాధిపతిగా కానీ, నక్షత్రాధిపతిగా కానీ, కక్షాధిపతిగా కానీ, ఉపకక్షాధిపతిగా కానీ కనబడతారో ఆ భావ ఫలితాలను కూడా ఇచ్చే అధికారం ఈ గ్రహాలకు ఉంటుంది. దీనిని ఏమంటారు? స్టెల్లర్ స్టేటస్. పొజిషనల్ స్టేటస్ తరువాతది స్టెల్లర్ స్టేటస్. అలాగే రాహుకేతువులు కూడా పొజిషనల్ స్టేటస్ మరియు స్టెల్లర్ స్టేటస్ను బట్టి ఫలితాలను ఇస్తారు. ఉదాహరణ జాతకంలో రాహువు యొక్క నక్షత్రంలో ఏ గ్రహము లేదు. ఎప్పుడైతే రాహువు యొక్క నక్షత్రంలో ఏ గ్రహము లేదో ఆటోమేటిక్గా దానికి పొజిషనల్ స్టేటస్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ కారణంగా పొజిషనల్ స్టేటస్ మరియు స్టెల్లర్ స్టేటస్ ఆధారంగా ఆ ఫలితాలను ఇస్తారు. ఇక్కడ రెండవది కూడా పొజిషనల్ స్టేటస్ ఒకటి, స్టెల్లర్ స్టేటస్ ఒకటి. పొజిషనల్ స్టేటస్ ఆధారంగా రాహువు 11, 3, 7, 9, 10 భావాల్లో ఉన్నాడు. కాబట్టి ఈ భావ ఫలితాలను అందిస్తారు. ఈ భావాల్లో ఉన్నారంటే జాతక చక్రంలో కాదు, భావస్ఫుట పట్టికలో. భావస్ఫుట పట్టికలో రాహువు 11, 3, 7, 9, 10 భావాల్లో ఉన్నాడు. కాబట్టి ఈ భావ ఫలితాలను అందిస్తాడు. ఆ రాహువు ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్నప్పుడు రాహువు శని నక్షత్రంలో ఉన్నాడు. శని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి
రాహు సాధారణంగా మనకు రాహుకేతువులకి ఏమని చెప్పుకుంటాము, వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశికి అధిపతికి, ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతికి, ఏ గ్రహంతో కలిశారో ఆ గ్రహానికి వీళ్ళు రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు అవుతారు. కాబట్టి ఇక్కడ రాహు విషయాన్ని తీసుకున్నామంటే రాహువు శని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శని ఇచ్చేటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు. శని ఎక్కడున్నాడయ్యా? శని 8వ భావంలో ఉండడాన్ని మనం చూడవచ్చు. శని ఎక్కడ? 8వ భావంలో ఉన్నాడు. అలాగే భావస్ఫుటంలోకి కనుక వచ్చినప్పుడు ఆయన 4, 5, 6, 11, 12 అనేటువంటి భావాలలో కనబడుతున్నాడు, భావస్ఫుటాల్లో ఉన్నాడు. ఎవరు? శని. కాబట్టి స్టెల్లర్ స్టేటస్ ఆధారంగా, అంటే శని నక్షత్రంలో ఉన్న కారణంగా రాహువు ఈ స్టెల్లర్ స్టేటస్ ఆధారంగా తీసుకొని ఈ భావాలకు కూడా కారకుడవుతాడు. అలాగే ఇప్పుడు కేతువు విషయానికి వస్తాం. కేతువు ఎక్కడున్నాడు? కేతువు చంద్రుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు కూడా ఎక్కడున్నాడు? కేతువు నక్షత్రంలో ఉన్నారు. కాబట్టి పరస్పరం పొజిషనల్ స్టేటస్ అనేది ఉంది. కేతువుని గురించి తీసుకున్నప్పుడు కేతువు ఉండడం ఎక్కడ? 5వ భావంలో ఉన్నాడు. అలాగే 4, 5, 8, 12 భావాల స్ఫుటాలలో కూడా ఉన్నాడు. ఈ విధంగా కేతువు తానుగా ఈ 4, 5, 8, 12 అనేటువంటి భావాలకు కారకుడవుతాడు. అయితే ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడు? చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు. అలాగే స్టెల్లర్ స్టేటస్ విషయానికి వస్తే అతడున్న నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు? 12వ భావంలో ఉన్నాడు. ఆ చంద్రుడు ఎక్కడున్నాడు? 12వ భావంలో ఉన్నాడు. దాంతోపాటు 8, 11, 12 భావస్ఫుటాల్లో కూడా ఆ చంద్రుడు కనపడుతున్నాడు. దీనివల్ల ఈ కేతువు ఈ భావాలకు కూడా కారకున్నాడు. అంటే కేతువు రాహువు తమకు తాముగా తాము దేనికైతే ప్రతినిధులుగా ఉంటారో ఆ గ్రహం యొక్క ఇచ్చేటువంటి భావాలకు కూడా కారకులవుతారనే దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. అలాగే రాహుకేతువు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, రాహుకేతువులు ఏ గ్రహాలకు ప్రతినిధులు అవుతారో ఆ గ్రహాల నక్షత్రాల్లో ఉన్నట్టు పరిగణించాలి. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టు. అంటే బాగా రాహుకేతువులు కన్ఫ్యూషన్ ఇస్తారు మన కేపీలో. ఇక్కడ ఇంకా కూడా కన్ఫ్యూషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనసు పెట్టి చూడాల. రాహుకేతువు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు, ఇంతకుముందు ఏమన్నాము? రాహువు కానీ కేతువు కానీ ఏ గ్రహ నక్షత్రంలో ఉంటారో వారి ఫలితాలను కూడా రాహుకేతువులు ఇస్తారని. ఇక్కడ రాహుకేతు నక్షత్రాలలో ఉన్న గ్రహాలు రాహుకేతువులు ఏ గ్రహాలకు ప్రతినిధులు అవుతారో ఆ గ్రహాల నక్షత్రాల్లో ఉన్నట్టు పరిగణించాలి. ఉదాహరణకు చూస్తాం. బుధుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రాహులాగా బుధుడు యాక్ట్ చేస్తాడు. ఇక్కడ రాహువు ఎవనికి ప్రతినిధి అయ్యాడు? రాహు ఎక్కడున్నాడు? బుధుని రాశిలో ఉన్నాడు కాబట్టి బుధునికే ప్రతినిధి అయ్యాడు. సో బుధుడు ఇక్కడ బుధుడిలాగే ప్రవర్తిస్తాడు. రాహు ఎక్కడున్నాడు? సూర్యుని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి బుధుడు సూర్యునిలాగా కూడా ప్రవర్తించాలా. బుధుడు రాహు నక్షత్రంలో ఉన్న కారణంగా రాహువు 10వ భావ స్థితి వల్ల, అలాగే 1, 4, 11, 12 భావస్ఫుటాలలో కనబడడం వల్ల బుధుడు కూడా రాహువునకు ప్రతినిధిలాగా 1, 4, 10, 11 భావాలకు కారకుడవుతాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, మర్చిపోకుండా. ఇట్టి పరిస్థితుల్లో రాహుకేతువులు ఎలా ప్రవర్తిస్తారో చూస్తాము. 6వ పటంలో కేతువు బుధుని రాశిలో కుజుని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కేతువు ఎవరికి ప్రతినిధి? కుజునికి బుధునికి ప్రతినిధి అయ్యాడు. ఇక రాహు విషయానికి వస్తే రాహు ఎక్కడున్నాడు? కేతువు నక్షత్రంలో ఉన్నాడు. సో కేతువులాగా రాహు ప్రవర్తిస్తాడు. ఆ కేతువు 8వ భావంలో ఉండి 2, 6, 9, 10 భావస్ఫుటాల్లో కనబడుతున్నాడు. ఇక్కడ రాహువుకి బుధునికి డైరెక్ట్గా సంబంధం లేదు, కేతువుకి బుధునికి మాత్రమే సంబంధం ఉంది. అయితే
రాహువు కేతు నక్షత్రంలో ఉన్న కారణంగా పరోక్షంగా రాహువు బుధుని యొక్క సంబంధాన్ని పొందుతాడు. అలాగే కుజుని యొక్క సంబంధాన్ని కూడా పొందుతాడు. ఎందుకని? కుజుని నక్షత్రంలో కేతు ఉన్నాడు కాబట్టి. రాహు నేరుగా బుధ కుజ సంబంధాన్ని పొందకపోయినా ఆ రెండు గ్రహాలకు కేతువు సంబంధము వలన బుధ కుజుల కారకత్వాన్ని కూడా రాహువు పొందడం అనేది మనం జాగ్రత్తగా పరిశీలించవచ్చు. బుధుడు 3వ భావంలో ఉండి 4, 8, 10, 11 భావస్ఫుటాలలో కనబడుతున్నాడు. కుజుడు 6వ భావంలో ఉండి 1, 6, 8 భావస్ఫుటాలలో కనబడతాడు. ఈ కారణంగా 5, 7, 12 తప్ప మిగిలిన అన్ని భావాలకు కారకుడవుతున్నాడు రాహువు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవాలా. ఈ రాహువు గురువు రాశిలో కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ మనం కేతు వరకే చూసాం, ఇప్పుడు గురువును కూడా తీసుకోవాలా. ఈ రాహువు గురువు రాశిలో కేతు నక్షత్రంలో ఉన్నాడు, గురువు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి గురువునకు పొజిషనల్ స్టేటస్ కలదు. ఆ గురువు 3వ భావంలో ఉండి 2, 5, 6, 11 భావస్ఫుటాలలో కనబడుతున్నాడు. అదే సమయంలో గురువు కుజుని నక్షత్రంలో ఉన్నాడు. ఆ కుజుడు 6వ భావంలో ఉండి, ఇంతకుముందే అనుకున్నాము, 6వ భావంలో ఉండి 1, 6, 8 భావస్ఫుటాలలో కనబడుతున్నాడు. ఈ కారణంగా కూడా రాహువు 5, 7, 12 తప్ప మిగిలిన భావాల కారకుడైనాడు. ఈ విధంగా రాహుకేతు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా మనం స్టెప్స్ వేయాల. ఇక్కడ మరొక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ రాహువు గురువు రాశిలో కేతు నక్షత్రంలో ఉన్నాడు అని చూశాం కదా. గురువునకు పొజిషనల్ స్టేటస్ కలదు. ఆ గురువు 3వ భావంలో ఉండి 2, 5, 6, 11 భావస్ఫుటాల్లో కనబడుతున్నాడు. అదే సమయంలో గురువు కుజుని నక్షత్రంలో ఉన్నాడు. ఆ కుజుడు 6వ భావంలో ఉండి 1, 6, 8 స్ఫుటాల్లో కనబడుతున్నాడు. ఆ కారణంగా గురు కుజ సంబంధం వలన 1, 2, 3, 5, 6, 11 భావాల కారకత్వం లభిస్తుంది. ఇక కేతువు విషయానికి వస్తే కేతువు కుజు నక్షత్రంలో ఉన్నాడు. ఆ కుజుడు 6వ భావంలో ఉండి 1, 6, 8 భావస్ఫుటాల్లో కనబడడం వల్ల కేతువు కుజ మూలకంగా రాహువు ఈ భావాలకు కారకుడవుతున్నాడు. కేతువు బుధుని రాశిలో ఉన్న కారణంగా పొజిషనల్ స్టేటస్ ఉన్నందున కేతువు ద్వారా బుధుడిచ్చే కారకత్వాలు కూడా రాహువునకు లభిస్తాయి. బుధుడు 3వ భావంలో ఉండి 4, 8, 10, 11 భావస్ఫుటాలలో కనబడడం వలన, అలాగే ఆ బుధుడు చంద్రుని నక్షత్రంలో ఉన్నందున చంద్ర సంబంధమైన 2, 7, 9, 11 భావాలను కూడా కారకత్వం లభిస్తుంది. కుజ కేతువుల సంబంధం ఆధారంగా 1, 3, 5, 7, 8, 12 అనే భావాల కారకత్వం కూడా రాహువునకు లభిస్తుంది. ఈ విధంగా ఈ మొదటి పాఠాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.